ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి వేల్పూర్ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక 4-5 టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. ఆ చేరిన దాని మీదట వాళ్ళు మాట్లాడినటువంటి భాష కానీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానం కానీ అన్ని పత్రికల్లో రావటం జరిగింది. అలాగే మీడియాలో కూడా రావటం జరిగింది. మీ అందరూ చూసుంటారు. వేల్పూర్లో ఇప్పటివరకు గౌరవ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అంటే కూడా మీరు ఎక్కడన్నా చూపించండి అని చెప్పని కూడా మాజీ శాసనసభ్యులు జీవేశ్వర ఆంజనేయులు గారు మాట్లాడటం జరిగింది. అభివృద్ధి అంటే ఇప్పటికీ మాకు తెలిసిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత కూడా వేల్పూర్ పంచాయతీలో ఎక్కడా కూడా పనిచేసినటువంటి సందర్భం లేదు. ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి అంటే గంటవారిపాలెం దగ్గర నుంచి మన వేల్పూర్ వెళ్ళటానికి గతంలో ఏ విధంగా రోడ్డు ఉంది అనేది ఈ వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా క్షుణ్ణంగా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మా ఊరు పెద్ద ఊరు కావటం వల్ల కొంత సంబంధాలు ఉంటాయి. మ్యారేజెస్కి రావచ్చు, లేదా ఇంకో దాని మీద వచ్చిన సందర్భాల్లో ఆ రోడ్డు కూడా ఏ విధంగా ఉందనేది మీ అందరూ కూడా చూసి ఉంటారు. అలాగే సిమెంట్ రోడ్లు వేల్పూర్లో ఈ వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా జరగనటువంటి కిలోమీటర్లు ఎక్కువ వేసిన గ్రామం ఏదైనా ఉందంటే అది వేల్పూర్ గ్రామం అని చెప్పని కూడా ఈ రోజున పంచాయతీరాజ్ ఆఫీసులో కానీ మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఎక్కువగా తెలుస్తుంది. మనం ఎన్ని కిలోమీటర్లు వేసినాము, ఎంతవరకు జరిగిందనేది కూడా డేటా మా దగ్గర ఉంది. ఆ డేటాను కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధి అంటే మేము చేసింది ప్రతి పనిని కూడా ఆన్ పేపర్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ మేము ఎంతవరకు చేసామనేది కూడా ఎన్ని క్యూబిక్ మీటర్ సిమెంట్ రోడ్లు చేసినాం, సైడ్ డ్రైన్ చేసామనేది కూడా ఆర్డబ్ల్యూఎస్ దగ్గర ఆ రిపోర్ట్ కూడా మేము తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్ జరిగి గత కొద్ది రోజుల కిందటమే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే పక్కనే గోడౌన్స్ కూడా ఈ మధ్యకాలంలోనే అదే రోజు ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. అలాగే వేల్పూర్కి రైల్వే ట్రాక్ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ఊర్లో గ్రావెల్ అంటే మన కోట్లూరు వైపు నుంచి ఆ రైల్వే ట్రాక్కి గ్రావెల్ తోలటం వలన ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా పెద్ద వెహికల్స్ టిప్పర్స్ రావటం వల్ల దాదాపుగా రోడ్లన్నీ కూడా పాడైపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మా ఊరు ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. 7 నుంచి 8 గ్రావెల్ రోడ్స్, దాదాపుగా 15 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్స్ ఈ సంవత్సర కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. అది గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో. అదేవిధంగా వేల్పూర్కి రైల్వే ట్రాక్ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు అన్నారపు కాలం నుంచి మంచినీళ్ళ ట్యాంక్కి పైప్ లైన్ వస్తూ ఉంటే ఆ పైప్ లైన్ కూడా దెబ్బతింటం జరిగింది. ఆ పైప్ లైన్ కూడా రైల్వే కాంట్రాక్టర్స్ కూడా టీడీపీ వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి దెబ్బతిని మాకు వాటర్కి ఇంత ఇబ్బంది పడుతున్నాము, వాటర్ కూడా ఊర్లో వదలలేని పరిస్థితి ఉందని చెప్పని కూడా మేమందరం కూడా అడగటం జరిగింది. అడిగినప్పుడు మీ నాయకులతో మేము మాట్లాడాము, మీ శాసనసభ్యులు గారితో కూడా మేము చెప్పున్నాము, మేము చేస్తాము వర్క్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ మారిపోయింది, వర్క్ చేసింది లేదు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా జనం అందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత 1కి 3-4 సందర్భాల్లో దాన్ని ఎస్టిమేట్లు తయారు చేసి ఫస్ట్ 40 లక్షల ఎస్టిమేట్ తయారు చేస్తే అది సరిపోని పరిస్థితి అయితే మళ్ళీ 1,20,00,000 రూపాయలు దాన్ని ఆర్డబ్ల్యూఎస్ నుంచి మళ్ళీ పెంచడం జరిగింది. ఆ 1,20,00,000 కూడా పెంచిన తర్వాత అది కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో 1,81,00,000ని మళ్ళీ ఎస్టిమేట్లన్నీ కూడా రెడీ చేసి గత 3 నెలల కిందట దాన్ని టెండర్ కూడా పిలిచి ఈ రోజున వర్క్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరినీ కూడా ఒకసారి వస్తే మేము మీ కంటికి కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మెయిన్ కెనాల్ దగ్గర నుంచి అద్దంకి బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి పైప్ లైన్ తీసుకుంటూ వచ్చి ఈ రోజున ట్యాంక్ గలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. అది హైట్ వచ్చేసి 30 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి ఇప్పుడు మంచినీళ్ళ ట్యాంక్కి మనం ఈ రోజున పైప్ లైన్ వేయటం కూడా కంప్లీట్ అవ్వవచ్చింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి కొన్ని పైప్ లైన్స్ని కూడా పోయినటువంటి పైప్ లైన్ ప్రతిదీ కూడా మళ్ళీ కొత్త లైన్ తీసుకొచ్చి ఈ రోజున వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎవరు కూడా వెలవారిపాలెం మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వెలవారిపాలెంకి ఈ రోజున సిమెంట్ ట్యాంక్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ వేల్పూర్ వచ్చినటువంటి పైప్ లైన్ ట్యాంక్ నుంచి కూడా ఆ ట్యాంక్కి వాటర్ కలెక్షన్ ఇచ్చి
వెల్లవారిపాలెంలో కూడా ప్రతి ఇంటికి కుళాయిని ఇవ్వటం కూడా ఈ రోజున వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మ్యాక్సిమం వచ్చే నెల ఫిబ్రవరి ఆఖరికి కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెలమవారిపాలెం నుంచి ఇర్లపాడు వరకు గతంలో ఏ విధంగా రోడ్డు ఉందనేది మీరు నడవటానికి అవకాశం ఉందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. ఈ రోజున అది 2.5 కిలోమీటర్లు 30 అడుగులు పైచిలుకున రోడ్డు వేయటం జరిగింది. ఆ రోడ్డుని ఈ రోజున కారు వెళ్తుంది, మోటార్ సైకిల్ కాదు, కారు వెళ్తుంది. గతంలో ఒక మోటార్ సైకిల్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి రోడ్డుని ఈ రోజున ఆ రోడ్డు ఎలా ఉందో కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా వస్తే నేను దగ్గరుండి చూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే కాకుండా గంటవరిపాలెం నుంచి పొలాల్లోకి వెళ్ళే రోడ్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సచివాలయాలు కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ కంటికి కనిపించట్లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ ఇవేల్పూర్లో ఏవి అభివృద్ధి జరగలేదని చెప్పినారు. అభివృద్ధి జరగలేదు అంటే మేము చెప్పే ప్రతి పనిని కూడా మేము చేసిందే చెప్తున్నాం, చెప్పిందే ఆడ పని జరిగింది. మీకు ఎక్కడైనా సరే నాణ్యత విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, ఎంత నీట్గా పనిచేసిందో మీరు ఒకసారి చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉండిద్ది. గతంలో వేసారు సిమెంట్ రోడ్డు, ఈరోజు సిమెంట్ రోడ్లు వేసినవి ఉన్నాయి, గతంలో సిమెంట్ రోడ్లు వేసినవి ఉన్నాయి. ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో ఒకసారి మీ మీడియా మిత్రులందరినీ కూడా ఒకసారి వాచ్ చేయమని చెప్పని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఒక్కటి తప్పు చూపించమనండి, ఒక్కటి తప్పు చూస్తే తప్పుకు సమాధానం చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన 5 సంవత్సరాల కాలంలో నేను ఎంపీపీగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను మా ఊరికి చేయాల్సిన సర్వీస్లో కావచ్చు, మా సొసైటీ అధ్యక్షులు చేసినటువంటి సర్వీస్లో కావచ్చు, మా నాయకులు ఏఎంసీ చైర్మన్ గారు చేసినటువంటి సర్వీస్లో కావచ్చు, ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పు చేసినటువంటి పరిస్థితి ఉంటే మీరు ఒక్కటైనా సరే తీసుకురమ్మని చెప్పని కూడా బహిరంగంగా మేము అడగటం జరుగుతూ ఉంది. మీ గవర్నమెంట్లో మీరు ఏమేం చేశారనేది మాకంటే కూడా మీకు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో హెడ్డింగ్లు వస్తుంది. ఈ రోజున ఒక లారీ బియ్యం దొరికినాయి, ఎక్కడ? శావలేపురం ముఖ్య నాయకులు. ఈ రోజున ఒక ట్యాంకరు లిక్కర్ దొరికింది, ఎక్కడ? టీడీపీ ముఖ్య నాయకుడు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు ఉన్నారు, ఎవడన్నా ఒకడు బియ్యం వ్యాపారం చేసి మా పేర్లు రాలేదే, ఎప్పుడు మేము ఒక కేసు మందు అమ్మి మా పేరు రాలేదే, మేము దొంగ బియ్యం అమ్మేవాళ్ళం కాదు, దొంగ ఇసుక అమ్మేవాళ్ళం కాదు, దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళం కాదు. నిజాయితీగా కష్టాన్ని నమ్ముకుంటాం, కష్టం మీద వ్యాపారం చేసుకుంటాం, రూపాయిని సంపాదించుకొని బతికే వాళ్ళం తప్ప పార్టీల కోసం పార్టీలో బెదిరించి డబ్బులు తీసుకొని పార్టీ వస్తే ఇప్పటికే ఒక రకమైన ధోరణితో ఊర్లలో నిన్నంగా మాట చెప్పారు, వస్తుంటే ఏదో భయపెట్టి కొంతమంది జనాన్ని ఆపడం జరిగింది. అందువల్ల ఇంకా మా దగ్గరికి రాలేదు, చాలా ఎక్కువ మంది రేపు ఇంకా 100 మంది 200 మంది ఫ్యామిలీస్ వస్తున్నాయని చెప్పని కూడా నేను చెప్పడం జరిగింది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మీకు నిన్న 500 మంది వస్తామని చెప్పినారంట, 6 వచ్చినారు. ఏరి రావచ్చుగా, లేదు ఇదే పార్టీ నాయకులు వేల్పూర్ తీసుకొచ్చి అక్కడే ఒక 1000 మందిని కూర్చోబెట్టి జాయిన్ చేసుకోవచ్చుగా. ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాల్సిన పని ఉంది, వేల్పూర్లో స్టేజీ కట్టుకొని శుభ్రంగా అక్కడే ఒక 1000 మందిని తయారు చేసుకొని మరి పార్టీలో చేరొచ్చు కదా. మీకు మనసుల్లో వేరే ఆలోచన ఉంది, మీరు పోయినారు, మీ లెక్క మీది. కానీ ఒకటి, ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా, నిజాయితీగా మాట్లాడుకోవాలా. ఉట్టిగా గుడ్డగాల్చి పైన వేసుకునే భాష కానీ ఆ ధోరణి కానీ మాట్లాడటం అనేది కూడా తప్పు. ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకొని ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలా. ఎట్టబడితే అట్ట మాట్లాడితే నువ్వు ఒక మాట అంటే నేను 4 అనలేను, నాకేం రావా అంటే ఎంతసేపు పని అనుకోవచ్చు. అనుకున్నందువల్ల ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలా, ఒక పద్ధతిలో ఉంటే, అదుపులో ఉంటే మర్యాద ఉంటుంది. మర్యాద ఇచ్చిన వాటికి తీసుకుంటే పద్ధతి ఉంటుంది. అతిగా చేస్తే మీకంటే 6 మాటలు మాట్లాడతాం, మాకు కూడా చేతవు. తప్పు చేయొద్దు, మర్యాదగా ఒక పద్ధతిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఎవరికైనా మానవ విలువలు ఉంటాయి, ఓ పద్ధతిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, చేసిన అభివృద్ధి గురించి కూడా మేము ఎప్పుడైనా సరే చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రోజు చెప్పండి, ఆ రోజున మా నాయకులు అందరం కూడా వచ్చి ఎక్కడైనా సరే మీ ఇష్టం వచ్చిన దగ్గర మన ఊర్లో కూర్చున్నావా రండి, లేదా శావలేపురం మండలంలో కూర్చున్నావు రండి, లేదా వినుకొండ కాన్స్టిట్యున్సీలో కూర్చున్నావు రండి. మేము చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో మేము ఈ పనులు చేసామని చెప్పని కాలరెత్తుకొని మేము తలెత్తుకొని రాగలం. మీరు రాండి, మీరు చేసిన పనేందో చూపించండి, దాని మీద రావాలి. కానీ ఎందుకయ్యా ఊరికి 1000 వస్తుంది, 1500 వస్తుంది, ఏంది వచ్చేది? రేపు ఎలక్షన్ జరుగుతుందిగా, నీకు వచ్చే మెజార్టీ ఏందో తెలియదు కదా, ఎందుకు ఊరికే మాట్లాడుకుంటారు? ఇప్పుడు 3 సార్లు చెప్పినారు, మాకు 1000 వస్తుంది, 2000 వస్తుందని. నిన్న 600 మాకే వచ్చింది పంచాయతీకి.
330 వైసీపీకి మళ్ళీ అసెంబ్లీలో మాకే వచ్చింది. ఎక్కడ మీకు వచ్చింది? రేపు జైలుద్దిగా మీకు వచ్చేది ఏందో రాందేందో ఊరికి ఎగాదిగా మాట్లాడుకోవద్దు. ఎవరిది ఏందనేది రేపు ఎలక్షన్లో తేల్చుకుందాం. ఎలక్షన్కి వెళ్దాం, ఎలక్షన్లో పోరాటం చేద్దాం. మేము చేసిన అభివృద్ధిని మేము జనం దగ్గర తీసుకెళ్ళి మేము చెప్పుకుంటాం. మా మనసుకు నచ్చితే మాకు ఓటేయమని అడుగుతాం. మేము పని చేశాం, ఓటు అడిగే ధైర్యం మా దగ్గర ఉంది. మీరు ఏం పని చేసి ఓట్లు అడుగుతారా? మీరు చేసిన ఈ ఇల్లీగల్ వర్క్లన్నిటి చేసి మీకు ఓట్లు వేస్తున్నారా? ఎందుకు వేశారు? నిన్న 28 వేలతో ఓడిపోవడానికి కారణం ఏంది? మీరు చేసిన తప్పులతోనే మీరు ఓడిపోయినారు. మేము నిజాయితీగా పనిచేసాం, నిజాయితీగా ఉన్నాం కాబట్టి రేపు పొద్దున జనమందరూ కూడా మాకు ఓటేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమాలలో ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని కూడా సగౌరవంగా చెప్పుకోగలం. మీరు ఇచ్చినటువంటి పెన్షన్ల పద్ధతి ఏ విధంగా ఉంది? ఈ రోజున 1వ తారీఖు వచ్చిందంటే వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి తాతయ్య బాగున్నావని చెప్పని చిరునవ్వుతో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నారనేది మీకు అర్థం కావట్లేదా? రైతులకి రైతు భరోసా అనేది మీకు అందించడం చేసిన తప్ప, హెల్త్ సెంటర్ పెట్టి మీ దగ్గరికే హెల్త్ క్యాంపులు పెట్టి మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఇంత పెద్ద ఎత్తున పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు కనిపించట్లేదా? ఏమి ఇంతకంటే మీరు గొప్పగా ఏం చేయగలరు? ఏం చేశారు గతంలో? ఈరోజు ఏం జరుగుతుంది? ఒక్కసారి మీరు బేరీ చేసుకోవాలా. జనం చాలా జాగ్రత్తగా తెలివిగా ఆలోచిస్తారు. మీరు మేము మాట్లాడుకున్నందువల్ల ఓటర్ ఎప్పుడు కూడా అటు ఇటు అవ్వడు. ఓటర్ అనే వ్యక్తి చాలా తెలివిగా చాలా కాన్ఫిడెంట్గా మాకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మనాయుడు గారికి మళ్ళీ మేము ఓట్లేస్తాం, మేము మళ్ళీ ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడు గారిని గెలిపిస్తామని చెప్పని కూడా జనం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మీరు ఊరికే కల్లబుల్లి మాటలు చెప్పి ఏదో టీ కొట్ల దగ్గర లేకపోతే ఇంకో చోట గాలి మాటలు పోగేసుకొని ఆ గాలి మాటలతో మీరేదో మళ్ళీ మేము గెలుస్తున్నాం, గవర్నమెంట్ వస్తుందని చెప్పని ఒక భ్రమలో మీరు ఉంటాం తప్ప మళ్ళీ వచ్చేది బ్రహ్మనాయుడు గారు, మళ్ళీ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.